వాగ్దానం చేస్తారు. కానీ మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న దేవా ఇంకో తండ్రి, నీ బిడ్డలు నీ అమూల్యమైన వాక్యాన్ని వినబోతున్నారు. ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యము నాటుకొని ఫలించేటప్పుడు పంచుకోండి. నిజంగా తండ్రి ఈ వాక్య లోతులు అర్థమయ్యేదిగా మీరు బోధించండి. ఈ దేవుని నీ సేవ చాటుకు తండ్రి నేను పూర్తిగా మరుగు చేసుకొని మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రతి బిడ్డ తన హృదయంలో మీ వాక్యం ఎల్లవేళలా ఉంచినట్టు స్తుతించినట్టు దీవించమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని వాక్యము జాగ్రత్తగా వినండి, గమనించండి. వాక్యము చెప్పేటప్పుడు బైబిల్ లేఖనాలు బాగా పరిశీలించండి. ప్రతిసారి నేను స్వస్థతల గురించి చెప్తున్నాను, కానీ ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన వాక్య భాగం గతంలో ఒకసారి చెప్పాను, మరొకసారి కూడా చెప్పాలని తలంపు ఇచ్చాడు. మీకు అదే విషయం చెప్తున్నాను. నీ ఆయుష్కాలం ఎంత? భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతాం? నీ ఆయుష్కాలం ఎంత? నువ్వు ఆఫీసర్వే కావచ్చు, ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు, లేదా లో స్థాయిలో తక్కువ స్థాయిలో మీరు ఉండొచ్చు. కానీ మీ ఆయుష్కాలం ఎంత అనేది బైబిల్ ఏం చెప్తుంది? ఒకసారి బైబిల్స్ వారు తీసుకోండి. కీర్తనల గ్రంథం 89 అధ్యాయం 47 వచ్చిన చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 89:47. చాలు, మీరు జ్ఞాపకం చేసుకుంటారా మీ ఆయుష్కాలం గురించి? ఈ మాటలు దావీదు భక్తుడు అంటాడు, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో దేవా. అయ్యా, బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, క్షణంలో రాలిపోతే ఇవన్నీ. క్షణము కన్ను మూసి తెచ్చినంత లోపల కట్ అయిపోతుంది జీవితంలో. అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుని భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించుకోవు. అందుకే దేవునితో సావాసం సంబంధం ఉండాలి. నీ ఆయుష్కాలంలో ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోమంటాను. ఈ మాటలు అన్నది దావీదు రాజు. దావీదు రాజు, ఆయన కన్నున్నాయి. కానీ దేవా, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో. అయ్యా, భూమి మీద బతుకుతున్నావు, నీ ఉద్యోగాన్ని, పిల్లలను, కుటుంబాన్ని, వ్యవహారాన్ని, ఆ భూములు, జాగలు, బిల్డింగ్లు, మేడలు ఇవి చూసుకుని హ్యాపీగా కాలం చేస్తున్నావు. ఓకే, నేను వద్దానా? కానీ ఆయుష్కాలం ఎంతో కూడా ఒక్కసారి మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నా. చూడండి, మీ ఆయుష్కాలం గురించి నేను చెప్తున్నా. మీ ఆయుష్కాలం ఎలాంటిది? బైబిల్ గ్రంథం నుంచి మొదటి తీసుకుంటే ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. బైబిల్లో వారు ఎన్ని ఏళ్ళు బతికింది, మనం ఎంత తక్కువైందో చూడండి. ఆదం బ్రతికిన దినాలు 930 సంవత్సరాలు ఈ భూమి మీద బతికిండు. ఇప్పటి మనుషులు బతుకంగా ఇంకా కంటిన్యూషన్ చేయి. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం. సేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు. ఇంకా మెతుషెల బ్రతికిన దినాలు 930 సంవత్సరములు. ఇప్పుడు బైబిల్ గ్రంథం చదువుతుంటే ఒక్కొక్కరి ఏజ్ సంవత్సరాలు భూమి మీద బ్రతికిన వాళ్ళ ఆయుష్కాలం అంతా చాలా ఏళ్ళు ఉండేది. ఆదాంది 930, మెతుషెలై 969 ఏళ్ళు. అన్నేళ్ళు బతుకమ్మ. ఇప్పుడు ఎందుకు ఆయుష్గా తగ్గిపోతుంది నేను చెప్పనా? పాపము నిండే చేకములో శాపము చేకూర్చుకుని లోకం పాపము చేకూర్చు
పుచ్చుకునే. అయ్యా ఆయుష్ ఎందుకు అయిపోతుంది తెలుసా? పాపం మొత్తం ఏ గుండెను తడివి చూసినా ఏదో ఒక పాపం. యేసుప్రభు ఒక మాట అంటాడు, మీరు పాపం లేని వాడు ఎవడన్నా అమ్మ మీద రాయేయమని చేసిందా? అందుకే నా నల్లని మురికి ఎదను అతి తెల్లగా చేయునెవరు, నా రాక్తపు పాపముద్రా పరిపూర్తిగా తుడచునెవరు, నా నల్లని మురికి ఎదను. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, మన ఆయుష్కాలం ఎంత కొద్దిగా మీరు తెలుసుకోండి. ఆదాము కాలం నుంచి అప్పటి దేవుడు మొదటి సృజించిన ఆదాము వయస్కాలం నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే దావీదు ఏమంటాడు? నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా నీ ఆవిష్కారం ఎంతో తెలుసుకో. ఇక్కడ చూడండి, బాల్యం అయిపోయింది, నడీలు వచ్చేసింది, యవ్వనం అయిపోయింది, నడీలు వచ్చేసింది, తర్వాత వృద్ధాప్యం వస్తుంది. అప్పటి వరకు వృద్ధాప్యం వరకు ఏం జరుగుతుంది తెలుసా? కళ్ళు కనబడాయి, చెవులు వినబడాయి, కాళ్ళు నడవరాదు, ఒకరి మంచం దగ్గర ఆపేటి మీద తీసుకోవాలి. మనిషి జీవితం ఎన్ని స్టేజ్ దాటుకోవాలి, కానీ నువ్వు ఎంత భక్తున్నావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. భూమి మీద పాపం, వ్యభిచారం, లంచగొండితనం, దోపుడు ఇవన్నీ మనం అన్ని కూడా పెట్టుకుంటాం. సచ్చిన రోజు మాత్రం నీ ఆయుష్కాలంలో వేదిపోతావు అని గుర్తుపెట్టుకుని బ్రతకాలి. వింటుందా? మనం ఎత్తుకపోతాం ఆ చచ్చిపోయిన రోజు ఏం రాదు. అందుకే మీ నిజ జీవితంలో నీతి, విశ్వాసంగా, భక్తిగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. అక్రమంగా మనం ఎంత కూడా పెట్టుకున్నాం అంత మనము ఇప్పుడు ఈ క్షణం వరకు సాటిస్ఫై కావచ్చు, కానీ మన ఆవిష్కారంలో అది ఎప్పుడు పనికిరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఆదాము దేవుడు చేసినప్పుడు 935 బతికింది. అదే మెతుషెల వరకు 969 ఏళ్ళు బతికింది. అలా ఆయుష్ అన్ని ఇయర్స్ బ్రతికితే ఇప్పుడు 120 లాగానే ఇంకా హైలైట్ చేసుకుంటారు, ప్రాక్టికల్ చేసుకుంటారు, పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటారు. ఏంటి అసలు ఆయుష్ ఎంత తగ్గేది? బైబిల్ ఎట్లా చెప్తుందో ఒకసారి చూడండి. దావీదు ఏమంటాడో ఒక్కసారి చూడండి. 89, 47 అందరు చూడండి. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోము. అయ్యా నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోము అంటాడు. మీరు తీసుకుంటారా? గుడిపోతాను. అసలు మన ఆయుష్కాలం చాలా కొద్దిది. అసలు మన దినాలు ఎట్లున్నాయో కూడా దావీదు చెప్తాడు. దినాలు ఎట్లున్నాయో చూడండి. 39 కీర్తన 45 వచ్చిన చూడండి. కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 39వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. యెహోవా నా అంతం ఎట్లున్నది? అయ్యా దేవుడా, నా దినంలో ప్రమాణం ఎంత అయింది నాకు తెలుపు దేవుడా. మీరు ఇప్పుడు అడిగినా చూడండి, నాకు ఇరుగు బాగలేదు, అది కావాలి, బిడ్డలు కావాలి, కొడుకులు కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఉద్యోగాలు కావాలని ప్రార్థన చేస్తారు. కానీ దావీదు ఏం అడుగుతాడు దేవుణ్ణి? నా ఆయుష్ ఎంత అల్పమైందో నేను తెలుసుకొని కూర్చున్నాను. దేవుడా నాకు తెలుపుము నా అంతము నాకు తెలుపుము, ఎంత అల్పుడనో విరిగి నలిగి ఉన్నాను, నేను విరిగి నలిగి ఉన్నాను. మీరు ఎప్పుడన్నా మీ యొక్క ఆయుష్ గురించి దేవుని అడిగిందా? తెలుసుకుంటారా? అసలు మీరు ఈ భూమి కావాలి, ఆ జాగ కావాలి, ఈ కొలతలు కావాలి, ఇవే లోకంలో మీకున్న ఆలోచనలు, ఐక్య విచారాలే. అందుకే సమస్యలు ఎక్కువైపోతాయి మీ జీవితంలో. నీకు దేవుడు ఇచ్చిన మంచి ఆయుష్కాలంలో దేవునితో సావాసం, సంబంధం కలిగి ఉండు. దేవునితో సావాసము, సంబంధం ఉంటే
నీ హృదయం చాలా నెమ్మది ఉంటుంది. నేను పదే పదే చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపోవు క్షణం. ఈ గుండె నిండా దేవుడు ఉన్నాడు అనుకో, ఈ గుండెలో దేవుడు ఉన్నాడు అనుకో, భయం ఎందుకు? రోగం వచ్చినా భయం లేదు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా, మీ అందరికీ తెలుసు, గతంలో కూడా చెప్పాను, జ్ఞాపకం చేస్తా. యెషయా భక్తుడు హిజ్కియా దగ్గర పోయి, హిజ్కియా అయిపోయింది, భూమి మీదకి వెళ్ళి నువ్వు వెళ్ళిపోతావు, చనిపోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖం తిప్పుకొని దేవునికి బాగా ప్రార్థన చేసిండు. దేవా, ఈ భూమి మీద నేను ఎట్లా బ్రతికినో నీకు తెలుసునాయనా అని చెప్పి ప్రార్థన చేసిండు. ఆ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కార్చిండు. కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చిండు. అసలు నీ ఆయుష్కాలాన్ని గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? చిన్న చిన్న రోగాలకే టెన్షన్ పడతాం మనం. నేను మీకు చెప్తున్నా, నీకు ఆయుష్ పెరగాలన్నా తరగాలన్నా దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. వింటున్నా? దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. హిజ్కియా మొరపెట్టుకున్నాడు, దేవా, ఈ భూమి మీద నేను ఎట్లా బ్రతికినో నీకు తెలుసు, నా నడక నా పడక నన్ను పరిశీలన చేస్తున్నామంటాడు దావీదు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో వ్యర్థమైన వాటిలలో ఎన్ని గడిపినావు నీ జీవితంలో నీకే తెలియాలి. నేను ఏలు పెట్టి చూపెడితే గుడికి రారు. నేను ఖచ్చితంగా నువ్వు ఇట్లా అంటే తాగకురా బాబు అంటే వస్తారా? నేనేం చెప్తున్నా, ఎవరు విని వార్త నేనెంతయు చెప్పిన యేసుని గూర్చి, ఎవరు విని వార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యేసు ప్రభుని గురించి ఎప్పుడు అప్పుడే చెప్తున్నా, అయినా మీరు వింటలేరు. ప్రేయర్కి వచ్చే వాళ్ళకి వీళ్ళేనా? ఎన్ని స్వస్థతలు జరగలే, ఎంతమంది అన్కాన్షియస్ నోటి మాట లేకుంటే తీసుకొచ్చి డేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు బాగానే, దేవుడు గొప్పడని. అదొకే సంతోషమే. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, నీ ఆయుష్ కాలం ఎంత కొద్దిదో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ ఆయుష్ కాలంలో ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లలు దిక్కుమాలిన వాళ్ళు అవుతారు, నీ భార్య విడవబడినది అయిపోతుంది, నీ కుటుంబం ఆగమైపోతుంది. దేవుని బిడ్డలారా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. భక్తి, భయం, విశ్వాసం కలిగి దేవునిలో మీరు స్థిరంగా ఉండాలని నేను తెలియజేస్తున్నా. ఈ ఆయుష్ కాలంలో నువ్వు దేవుని తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటావు? నేను మీకు ఒకటి చెప్తా, కళ్ళున్నప్పుడు బైబిల్ చదవరాదు, టీవీలో ముంగడ పెట్టుకొని ఇట్లా చూస్తారు, సెల్లులు పట్టుకొని ఇట్లా చూస్తారు. బైబిల్ చదువుతున్నావా? 2 కళ్ళు ఇచ్చినప్పుడు చూడండి. కాళ్ళు ఉన్నప్పుడు గుడికి పోరాదు. కాళ్ళు చక్కగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి ఎక్కడున్నా పోవాలంటే ఏటేటా వాళ్ళు పోయేది ఎవరు? శిలోలో ఉన్న దేవాలయానికి అన్న ఎలుకాన వాళ్ళు దేవుని మందిరానికి మంచిగా పోయేవాళ్ళు. యేసు ప్రభు పుట్టిన 8 రోజులకే యోసేపు మరియలు దేవాలయంలోకి తీసుకుపోయి, యెరూషలేము దేవాలయానికి తీసుకుపోయి పేరు పెట్టిండ్రు యేసు ప్రభుకు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఒక్కరోజు గడపట 1000 దినాల కంటే శ్రేష్టం అనే మాట మీకు తెలియదా? ఇక్కడ చూడండి, ఈ జీవిత కాలంలో వాళ్ళు చక్కగా దేవుని మందిరానికి వచ్చిండు. ఇప్పటి వాళ్ళు రోగాల కొరకు వస్తారు, బాధల కొరకు వస్తారు. అవి మారిపోతే రారు. రాకపోయినా బాధ లేదు, ఏ చర్చ్ కన్నా పోవచ్చు. నేను మీకు ఎక్కడున్నా దేవుని వాక్యంతో నింపబడాలి. మన ఆయుష్ కాలంలో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. మన ఆయుష్ కాలం చాలా స్వల్పమైంది. నేను మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పుకొస్తా. ఆదాము 900 ఏళ్ళు బతికిండు. ఇట్లనే జనరేషన్, అట్లనే వంశావళి తీసుకుంటే మెతుషలకు వచ్చే వరకు 969 ఏళ్ళు బతికిండు. అలాంటి బ్రతికిన కాలంలో దావీదు దగ్గరకు వచ్చే మోషే దగ్గరకు తీసుకుపోతే ఒకసారి తీసుకోండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7 చూడండి. మోషే ఎన్ని ఏళ్ళు బతికిండో పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ద్వితీయోపదేశకాండం 34:7 చూడండి. బైబిల్ ఇచ్చినవారు ఆ ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి.
మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరంలో ఈలుగడవాడు. ఎన్నెళ్ళు? 120. మోషే వరకు ఆదామేమో 930 ఏళ్ళు బతికిండు, మెతుషెలేమో 969 ఏళ్ళు బతికిండు. అక్కడి నుంచి మోసే కాడికి వచ్చే వరకు మనిషి ఆయుష్కాలం ఎంత తగ్గింది? 100 ఏళ్ళు తగ్గిపోయినాయి. మోసే చనిపోయే వరకు ఎంత ఉన్నది? 120 సంవత్సరముల 120, 120 ఇయర్స్. అమ్మా ఇప్పుడు నువ్వు గ్యారంటీ ఇచ్చుకోవాలమ్మా, నేను 120 ఏళ్ళు బతుకుతానని. మీకు ఒక్కటి చెప్తున్నా, ఆయుష్కాలం అనేది అతి స్వల్పమైంది. ఇంకా తీసుకపోతే ఆయుష్కాలాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. నీ ఆయుష్కాలం, నీ బ్రతుకు గురించే నేను చెప్తున్నా. నీ ఆయుష్కాలం ఎంత అల్పమైందో తెలుసుకో. ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా దేవుని బిడ్డలారా, మోషే కాల నుంచి మళ్ళా ఇంకా మనం కిందికి వస్తే కీర్తనలు 90వ అధ్యాయం 3లో దావీదు ఏమంటాడు చూడండి. చూడండి, మా ఆయుష్కాలము మోసకాల నుంచి వచ్చే వరకు ఆయుష్కాలం ఎట్లయింది? ఇంకా దిగిపోయింది. తగ్గిందా పెరిగిందా? మోసే దైవజన్ దగ్గరికి 120 అయినాయి. ఆ నుంచి దావీదుకు వచ్చే వరకు 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నాయి కదా, 80 సంవత్సరాలు బతుకుతారు. నేను ఇప్పుడే చెప్పిన, ఎంత బలం ఉన్నా 80-70 ఏళ్ళు రాగానే అయ్యా ఇప్పుడున్న మురిపాన్ని చూసుకోకు, పండాకు రాగుదంటే పసరాకు నవ్విందాట. ఎప్పుడైనా నీ గతిగంతే. ఇవాళ నేను యంగ్ ఉన్నా, ఒకరోజు ముసలోని అవుతావు, అప్పటికి కన్ను కనబడి పని చూసిపోతే కాళ్ళు నడవరాదు. రియల్ నేను చెప్పేది, ఏ మానవునికైనా ఆయుష్కాలం ఇంతే, బైబిల్ చెప్పేది ఇంతే. అందుకే దేవుని వాక్యం విని నమ్మండి. దేవుని వాక్యం అశ్రద్ధ చేయదు. భూమి ఆకాశం ఇవన్నీ గతించిపోతాయి. ఏ ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఇది చేసి పెట్టలే భూమిని. నా బిడ్డలు మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, భూమి మీద హాయిగా ఉండాలని దేవుడు చేస్తే పాపపు తలంపులు, పాపపు యోచనలు, పాపపు క్రియలు అన్నీ హృదయంలో నింపుకున్నారు. కానీ నేను మీకు ఒకటి చెప్తున్నా, ఆయుష్కాలం నర్లదంతా తగ్గిపోయింది. ఆయుష్కాలం మోసకానికి దావీదు వరకు వచ్చే వరకు ఎంత తగ్గింది? 70 సంవత్సరాలు. లేదా అధిక బలంగా జర సుఖంగా బతికితే 80 ఏళ్ళు బతుకుతాం. అయినను ఆయాసము వైభవమే. 80 ఏళ్ళ ముసలైనను మనం లేపాదే తీసుకుపోవాలా, ఎంత హార్డ్ ఉంటది. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటే తెలియజేస్తున్నా, నీ ఆయుష్కాలం పొడిగించుకోవాలంటే ఇసుకెళ్ళ కన్నీళ్ళు గారు. ఇంకా నేను ఆయుష్కాలం ఎంత తగ్గిందో నేను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 24లో పేతురు దగ్గర తీసుకొచ్చిన చూడండి, గడ్డి పువ్వు దాకా తీసుకొచ్చిన మేములా. పేతురు ఏమంటాడు? నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిది. 103 కీర్తన 15వ వచనం అనుకుంటా. చూడండి, 103 కీర్తన 15వ వచనంలో నరుని ఆయువు ఎట్లుందో మీరు ఒకసారి చూడండి. నరుని ఆయువు ఎట్లున్నది? గడ్డి వలన ఉన్నది. అడవి పువ్వు పూయినట్టు వాడు పూయిను. చూడండి, పొద్దున పువ్వు పూసి సాయంత్రం రాకుంటారు అమ్మ. పొద్దున పూసి సాయంత్రం వరకు రాలిపోతుంది. నువ్వెంత ఏ ఉద్యోగస్తుడైనా, ఏ ఆఫీసర్ అయినా చచ్చిపోతే 24 hours తీసేయి, పూడ్చిపెట్టేసేయండి, ఎందుకు స్మెల్ వస్తుంది అంటారు. అన్నారా? ఒకవేళ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా అవి వాసన రాకుండా 1, 2, 3 రోజులు 4 రోజులు దాటుతారు. తర్వాత బాడీ మళ్ళా వాళ్ళ స్మెల్ వస్తుంది కదా. మనిషి ఆయుష్ ఎక్కడికి వచ్చింది? గడ్డి పువ్వు దాకా వచ్చింది. అమ్మ చావుకు లేతాముదురా అంటారు. పిల్లోడైనా దత్తాడు, యవనస్తుడైనా దత్తాడు, ముసలోడైనా దత్తాడు. నువ్వు చావక ముందే చెప్తానే దేవుని నమ్మువని. వింటున్నా? దేవుని నమ్ముకో. కులం వైపు చూడకు, జనం వైపు చూడకు. ఎవడేం పెట్టాడు నీకు? దేవుణ్ణి తెలుసుకొని
యేసు ప్రభుని నేను తెలుసుకున్నా, నేను నమ్ముకున్నా. ఎందుకంటే చెప్పనా, నా కడుపంతా ఆపరేషన్ అయినప్పుడు ఆయన నన్ను బాగు చేసిండమ్మా. నిజంగా మీ బాధల్లో, వేదనలో, శోధనలో, దుఃఖంలో, రోగంలో దేవుడు బాగు చేస్తాడు. ప్రభుని నేను గట్టిగా హత్తుకున్నా. మీ అందరూ తెలుసు, సంఘం కూడా ప్రార్థన చేసింది. అప్పటి సంఘం ఎట్లా చేసిండు? అప్పటి సంఘము పేతురు గారు చెరసాలలో ఉంటే సంఘము అత్యాశక్తితోటి ప్రార్థన చేసింది. ఇప్పటి సంఘాలు ఏంది? హల్లెలూయా 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 అనుకుంటూ చేస్తారు. పొద్దంతా ఒక దయ్యం పోదు, ఒక రోగం పోదు. నేను అనేది ఎందుకంటే విమర్శ కాదు, లోతైన మర్మాలు తెరవాల వాక్యంలో. ఇక్కడ ఆ సంఘం ప్రార్థన చేస్తే పేతురు గారి సంఖ్యలన్నీ తెగిపోయి దేవుడితో వచ్చి పేతురును లేపి, పేతురు లే, నీ బట్టలు సరిగ్గా కట్టుకో, కాళ్ళకు చెప్పులు వేసుకో, నన్ను వెంబడించు అని చెప్పి తీసుకొని పోయింది. మొదటి కావాలి వాడిని, రెండో కావాలి వాడిని దాటిపోయి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా ఆడ, సెక్యూరిటీ వాళ్ళని దాటిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు? నిద్రపోయిండు. ఆ సంఘం ప్రార్థన బలం ఎట్లున్నది, ఇప్పటి సంఘాలు ఎట్లున్నాయి? నేను ఒక్కటే మీకు చెప్తున్నా, ప్రార్థన లేదు కానీ, విశ్వాసం లేదు కానీ, అట్లా ఎదిగినప్పుడు దేవుడు మీకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మీ స్టేజ్ని మార్స్తాడు. వింటున్నా? కాబట్టి అందుకే దావీదు పేతురు దగ్గరకు వచ్చే వరకు మనిషి ఆయుష్ గడ్డి పువ్వు వలె ఉన్నది. ఉదయం పువ్వు పూయంగానే చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ చూడండి, అదే పువ్వును రెమ్మలు, రెప్పలు అన్నీ, ఈకలన్నీ రాలిపోయి వాడిపోయి ఉంటుంది. మనిషి జీవితం అంతే. ఇవాళ మనం చాలా యాక్టివ్ ఉన్నామని ఈ రోజుకు మనం దయచేసి మురవద్దు. దేవునిలో మన ఆయుష్ కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొని బతకాలి. బతికి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ఇంకా మీరు ఒక్కటి ప్రభుతో మాట్లాడుకోవాలి. 102వ కీర్తన చూడండి, ఒకటి మాట్లాడుకోవాలి. 102వ కీర్తన 24వ వచనం చూడండి. నేను ఇలా మనవి చేసి నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుమో. చూడండి అమ్మా, చేసుకుంటానా ఆ పాడదనా, గుడికొచ్చి నిద్రపోతానావా? లే, ఏ మనుషులు ఎదుగుతలేరు. నేను మీకు ఒకటి చెప్తా. ఒక తోట యజమాని తోటలో ఒక అంజూరపు చెట్టు పెట్టిండు. 3 ఏళ్ల నుంచి పెంచుతాడు. చాలాసార్లు చెప్పిన, ఆ చెట్టుకు నీళ్లు కడతాడు, ఎరువేస్తాడు. అయితే ఒకసారి తోట యజమాని ఆ తోట పెట్టుకున్న ఆయన వచ్చిండు. అరే, ఇంత పెద్దగా అయిపోయింది ఈ చెట్టు, నా జాగంతా ఎందుకు ఖాళీగా అయిపోవాలి అని చెప్పి అడిగినప్పుడు ఏం చేసిందంటే, పనులను పిలిచి, బాబు ఆ చెట్టుని కొట్టేయి, ఈ ప్లేస్ అంతా వ్యర్థమైపోతుంది. 3 ఏళ్ల నుంచి ఈ చెట్టుని పెట్టిన, కానీ ఈ చెట్టు మీద బాబు ఒక్క కాయ లేదు, పూత లేదు, ఇది వేస్ట్, సూక్కే పచ్చగా ఉన్నది, దీనికి వచ్చేయమంటే ఆ పనుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా దయచేసి ఈ సంవత్సరం ఉండనేమో, ఈ సంవత్సరం ఉండనేమో. ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే ఇది కాస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ దీన్ని తీసేద్దాం. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, ప్రభు వాక్యాన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే, ఆ యొక్క సంవత్సరము కాయకపోతే ఈ చెట్టుని తీసేద్దాం అయ్యా, దయచేసి ఉండని అయ్యా అని చెప్పినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆ సంవత్సరం ఉంచింది, తర్వాత కాసింది. విషయం ఎందుకు చెప్తానా? నువ్వు సంఘానికి వస్తావు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, జీవితంలో ఏది లేదు. దేవునికి నీ ద్వారా ఏం మహిమ వస్తుంది? నేను ప్రభు వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నా, మీ యొక్క ఆయుష్కాలాన్ని మీరు పెంచుకోవాలంటే దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ లోకాన్ని వదిలిపోవాల్సిన వాళ్ళమే. నేనేదో ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందని మీ భ్రమలు కాదు, దేవుడు కూడా ఆయుష్ ఇవ్వాలి. వింటున్నా? నేను చేస్తేనే అవుతుందని కాదు, మీరు చేసుకుంటే దేవుడు పొడిగించడా? హిజ్కియా 15 సంవత్సరంలో ఆయుష్ రాలేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దిగజారిపోకండి. ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో అన్నింటిలో మీరు ఉండండి. ఇంకా 39, 4, 5 వచనాలు చదువు. అది కీర్తనలు
తొందరగా. యెహోవా నా అంతం ఎట్లున్నది? ఆ. నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు పెట్టడంతగా చేసి ఉన్నావు. అయ్యా ఇంకా మనం చాలా ఎస్టిమేషన్ అవుతాం, ఈ ప్రాజెక్ట్ ఇంత పొడుగు చేద్దాం అక్కడ చేద్దాం అని చేస్తారు కదా. కానీ దేవుని దగ్గర దావీదు ఆయన ఒక రాజు, ఇశ్రాయేలును పాలించిన రాజు. నా దినముల ప్రమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. బెత్తడంటే గిదే కదా, గింతే కదా బెత్తడు, అవునా? గింతే. ఆయుష్ ఎంత గింత అంత ఉన్నది. దీనికి మనము అవా నిద్రొస్తుందా? నిదురా ఇక మేలుకోరా నిన్ను కాపడా నిదురా ఇక మేలుకోరా నిన్ను కాపడా బాధమేల ప్రభుని కొండ మీద చెప్పినా, బాధమేల ప్రభుని కొండ మీద చెప్పినా, ఈ గోదలన్నీ ఎంచి నీ వెనుల చెప్పినా, ఈ గోదలన్నీ మంచి నీ వెనుల చెప్పినా. చూడమ్మా, ఇప్పుడు మీకు మీ ఆయుష్కాలం ఎంతో గుర్తు చేస్తున్నా. ఆదాము అన్ని 100 ఏళ్ళు బతికిండు, మెతుషల చాలా 100 ఏళ్ళు బతికిండు. ఆ నుంచి మోషే దగ్గరకు వచ్చే వరకు 120 ఏళ్ళు అయినాయి. మళ్ళా దావీదు దగ్గరకు వచ్చే వరకు 78 ఏళ్ళే అయినాయి. ఇప్పుడు ఇంకా కిందికి పేదల దగ్గరకు తీసుకుపోతే గడ్డి పువ్వు లాంటిది. ఎప్పుడు సాగుతుందో ఎప్పుడు పోతామో ఎవరికి తెలుసా? అందుకే చెప్తున్నా, క్రీస్తునందు దేవుని బిడ్డారా, మీ ఆయుష్కాలం చాలా స్వల్పమైంది. నరుని యొక్క ఆయుష్ అతి స్వల్పమైంది. నువ్వు మంత్రివే కావచ్చు, నీ ఆయుష్ ఎప్పుడు పోతుంది, నీ ప్రాణం ఎప్పుడు పోతుంది తెలుసా? ఒక ధనవంతుడు బైబిల్ అనుకున్నాడట, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాల కొరకు నీకు బాగా ఆస్తి కూడబెట్టినానట అనుకుంటాడట. లోపల ఆస్తినోనికి నిద్ర పట్టదు కదా. అప్పుడు దేవుడు అది చూసిందట, ఒరే వెర్రివాడా రా, ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నా, నువ్వు సంపాదించినవి ఎవరి పాలు రా అని అడిగి దేవుడు విలువంగానే వాటిని పడి చచ్చిపోయిందట. ఇది ఎవరి పాలు అవుతుంది? నలుగురిని కన్నా 3 పాలు అవుతుంది. కనుక్కున్నా పోతుంది, సంపాదించినా పోతుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, ఆయుష్ కాలంలో మంచిగా బ్రతుకు, భక్తిగా బ్రతుకు. నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుణ్ణి స్తుతించి భక్తిగా బ్రతుకు. ఎందుకంటే మన ఆయుష్ కాలం గడ్డి పువ్వుదని వాక్యం సెలవిస్తుంది. మన ఆయుష్ కాలం ఎట్లాంటిది? నువ్వు 10 ఏళ్ళు కాలేజీలు చేసినా, ఇంజనీరింగ్ చేసినా, నువ్వు బీటెక్లు ఎంటెక్లు పిహెచ్డీ చేసినా అన్ని వదిలిపోవాలి. 78 ఏళ్ళ వరకు చదివిన సర్టిఫికెట్లు అన్ని పక్కకు పెట్టాలి, అవునా? అయ్యో నేను ఇంత చదివిన దేవుడు అంటే ఒప్పుకుంటాడు ఆడ? బిడ్డ భూమి మీద చూడండి, ధనవంతుల్ని లాజర్ను మీకు షార్ట్గా చెప్తున్నా. ధనవంతుడు లాజర్ ఇద్దరు ఒకేసారి చనిపోయాడు. లాజర్ను పాతి పెట్టడానికి ఎవరు కూడా లేరు. కానీ దేవదూతలు పరలోకం నుంచి వచ్చి ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళిపోయింది. అదే ధనవంతుడు చనిపోతే గంభీరంగా డీజేలు గీజేలు బాంబులు పెట్టి గ్రాండ్ గా చెప్తాను. సచ్చినోనికి ఆ శబ్దం వినబడతాడా? నువ్వు ఎన్ని బాంబులు పెట్టేది ఆలోచన మనకు ఉండాలి. పోయి ముంగట పోతాను. సచ్చినాక ఫోటో మీద పాలు పోసుడు ఎందుకు? బతుకున్నప్పుడు రాత్రి చూడని వద్దంట నీ క్రియలు. అప్పుడు దేవుడు వీళ్ళిద్దరి విషయంలో లెక్క చూసి, ధనవంతుడా భూమి మీద నీ ఇష్టం చేసినావు, అయితే ఇక్కడ వీళ్ళకి అప్పుడే తీర్పు ఇచ్చేసి ఈ ధనవంతుడు నరకంలో కాలుతాడు. అబ్బా దేవుడా, ఈ భూమి మీద ఇట్లా లేదు, ఇట్లుంటది నరకం ఉంటుంది అని నాకు ఎవ్వరు చెప్పలేదు. అయితే నేను ఈ స్థలం కాకపోతే అబ్బా అక్కడ లాజర్ అయితే నెమ్మదిగా ఉంటాడు. ఒక్క సుక్క చిటికనే వెళ్తుంది పంపమంటాడు. గ్లాసులు అన్నా అంటలేడు. మరి అంత పంపించే స్తోమత కూడా ఆడ లేదు కావచ్చు. అయ్యో చిటికనే వెళ్తుంటే ఒక్క నీళ్ళ సుక్క
నా నోట్లో చల్లార్చుటకు నాకు పంపవా? అక్కడ కింద కాలుతుంది, మీద కాలుతుంది, నరకం. దేవుని వాక్యం వినకపోతే నువ్వు ఎవరివన్నగా భూమి ఆకాశాలు గతించినా దేవుని మాటలు గతించి పోవు. నమ్మినా నమ్మకపోయినా దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఎవరు చేసినా సూర్యుడిని గుర్తుపెట్టుకో, భూమిని ఎవరు చేసిందో ఆలోచించుకో. దేవుని బిడ్డారా, ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ ధనవంతుడు కాలుకుంటా, అయ్యా ఇలాంటి వేదనకరమైన స్థలం ఉంటుందని నాకు తెలియదు. నాకు భూమి మీద ఇంకెంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. ఈ సువార్త చెప్పమంటే దేవుడు ఏం చెప్పింది తెలుసా? అబ్రాహాం ఏం చెప్తాడు? నన్ను గురించి చెప్పేటోళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు. వాళ్ళ మాట వింటే నా మాట విన్నట్టే. నేను మీకు చెప్తాన్నా, ఇప్పుడు మీరు కాలుతలేరు, నరకం పోలేదు. దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, కళ్ళు ఉన్నప్పుడే బైబిల్ చదువుకోండి, కాళ్ళు ఉన్నప్పుడే ఏ చర్చ్ కన్నా పోండి. హాయిగా దీన్ని మంచాల ఉరగకండి. వింటున్న రియల్ అని చెప్పేది. ఆపదలు, కష్టంలో, బాధలో దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. నేనేం చెప్తున్నా, మీ కుటుంబంలో పిల్లలు, భార్య అందరూ మనుషులు ఉన్నప్పుడే కుటుంబ సమేతంగా ఏ చర్చ్ కన్నా వెళ్ళండి, దేవుని ఆరాధించండి, భక్తిగా బ్రతకండి. కొర్నేలు చూడండి, కొర్నేలు ఆయన ఒక శతాధిపతి, పోలీస్ ఆఫీసర్. ఆయన చక్కగా తన కుటుంబంతో భయభక్తులు కలిగి దేవుని ఆరాధించి ప్రార్థించుకునే బిడ్డ. ఆయన దగ్గరికి దేవుడు తన దూతను పంపించి, కొర్నేలు నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు అన్నీ నా సముఖంకి వచ్చినాయి. నువ్వు చేసిన పనులన్నీ నా సముఖానికి వచ్చినాయి. నువ్వు చేసిన ధర్మ కార్యాలన్నీ వచ్చినాయి. అయ్యా నీకు ఆయుష్కాలం ఇస్తే చంపుతావా? కయ్యేను ఏం చేసిండు? తమ్మిని మీద వాళ్ళు చంపలే? అవునా కాదా? దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో వేస్ట్ చేసుకోకండి. దేవుడు నీకు ఆయుష్కాలం ఇస్తే పాప పనులకు పోతావా? తప్పు కాదా? దేవుడు నీకు ఆయుష్కాలం ఇస్తే నీకు రాత్రి పండుకోవడానికి 12 గంటలు ఇచ్చిండు దేవుడు టైం. ఆ టైంలో నైట్ వండాలి, డేలా బతుకమని పని చేసుకోవాలి. అవునా కాదా? ప్రతిదీ సమయం మనకు విభజించి ఇచ్చిండు ఆయుష్కాలంలో. గొడవలు పెట్టుకోమని, తిట్టుకోమని, లేదా ఊరికి ఉరుమని దేవుడిని గీయలే ఆయుష్కాలం. దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఈ ధనవంతుని లెక్క చూసినప్పుడు, అరే ధనవంతుడా, నేను నీకు ఆయుష్కాలం ఇస్తే కాస్ట్లీ బట్టలు వేసుకున్నావు, రోజుకు 3 సార్లు తిన్నావు అంటలేడా? బైబిల్లో నేను చెప్పింది అబద్ధమా? రోజుకు 3 సార్లు తిన్నావు, సుఖంగా బతికినావు, నువ్వు ఇదే స్థితిలో కాలాలని చెప్తాడు. నేను మీకు చెప్తున్నా, మీ ఇష్టం తల్లులారా, తండ్రులారా, ఇక అందరికి ముందుంది ఆట. వల్ల తాటి వరకేగా బహుబంధాలు, నీ కల్లానికి చేరవురాను బంధాలు. కళ్ళలైన కలలు మానుకో, నువ్వెల్లవేళ ప్రభుని వేడుకో. అమ్మా ప్రార్థన చేయి, నిద్రమత్తు వదిలించుకో. వింటున్నా? నిద్రమత్తు చాలా యాక్టివ్గా ఉండడం గొప్ప భాగ్యం. గుడికి వచ్చినాక ఇట్లా నిద్రపోతే నాకు చాలా సేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను మీకేమో కట్టబెట్టి చెప్తానండి, వాక్యం ఖచ్చితంగా చెప్తున్నా. నిద్రపోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. వింటున్నా? చింపిరి గుడ్డలకు కారణమైతుంది బైబిల్ చెప్పేది అదే. అందుకే యాక్టివ్గా ఉండాలి, ప్రార్థనలో హుషారుగా ఉండాలి, వాక్యం వెంట హుషారుగా ఉండాలి. మీ ఆయుష్కాలం, దేవునికి ఇచ్చిన ఆయుష్కాలంలో మీరు ఎంత భక్తిగా ఉంటారో మిమ్మల్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా దేవుని బిడ్డలారా. 90వ కీర్తన 3వ వచనం చూడండి, లాస్ట్ చెప్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 93 చూడండి. 90వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుంది? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. అయ్యా, ఏ మనిషి నిండా పోవాలి, అందుకే పోవాలి. అవునా కదమ్మా? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. ఈ భూమి మీదకి 70 ఏళ్ళ వరకు యాత్రకు పంపిండు, మళ్ళా తిరిగి రమ్మని పిలుస్తాడు. పోవాలా వద్దా?
మరిగా నువ్వు ఏం సిద్ధం చేసుకొని పోతావో, నీ ఇల్లు ఎట్లున్నదో, ఆ రోజు పోయే రోజు నా ఇంటికాడ నా కొడుకు బిడ్డ ఉన్నారని చూడడానికి వస్తారా? రాలేదుగా. నరులారా తిరిగి రమ్మని ఆయన సెలవు ఇచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. మనుషులను దేవుడు ఎట్లా మారుస్తుండు? నువ్వు దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో దేవుడా. అందుకే దావీదు అంటాడు, మట్టి పాలు కాకముందే దేవా నా దినముల ప్రమాణం ఎంత అయిందో నాకు చెప్పు. నా దినంలో నువ్వు బెత్తడంతగా చేసినావు, బెత్తడి గింతే చేసినావు. దయచేసి దేవా నా దినంలో మధ్య నన్ను కొనిపోకు. ఒకవేళ చెప్తానా, మీరు కూడా అర్థం చేసుకోండి. సావుకు లేతాముదురా అమ్మా. చిన్న పిల్లలు అప్పుడే తల్లిదండ్రులు కోల్పోయింది అనుకో, విడిచిపెట్టబడిన పిల్లలకి ఎంత బాధ. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటి చెప్పనా? నయోమి పోయేటప్పుడు యేసు ప్రభు ఉన్న ఊర్లే బెత్లెహేంలో ఉండాల్సిన ఈ అమ్మ నయోమి ఇక్కడ బాగలేదని చెప్పి ఎక్కడికి పోయింది? మోయాబు దేశానికి పోయింది. పోయేటప్పుడు ఇద్దరు కొడుకులను భర్తను తీసుకొని సంతోషంగా పోయింది. ఆ మోయాబు దేశానికి పోయి అక్కడ ఈమె చేసిన పని ఒక్కటే, అక్కడ అన్యులతోటి సంబంధాలు తీసుకొచ్చుకున్నప్పుడు అక్కడికి పోయినాక భర్త చచ్చిపోయాడు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయింది. పెళ్లిళ్ళు కూడా చేసింది, కొడుకులు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. మళ్ళా తిరిగి బెత్లెహేం రావాలంటే ఎంతమంది వస్తారు? ఇక జీవితంలో ఎంతగా చేదు అనుభవం వచ్చిందో మీరు చూడండి. ఇవాళున్న టైం, ఇవాళున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. నేను మీకు ఏం చెప్తున్నా, కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు, అత్తలు, మామలు ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళు చచ్చిపోయినాక నువ్వు పోయి ఫోటోల మీద పోసుకుంటావు, సమాధి కాడ పాలు పోసుకుంటావు, తాగుతారా లేచి? ఒకసారి ఆలోచించండి. బతికినప్పుడే వాళ్ళని మంచిగా నడుచుకోవాలి. నీ ఆయుష్కాలంలో ఓ కొడుకుని కంటావు మాట్లాడినే మాట్లాడు, ఓ బిడ్డను కంటావు మాట్లాడినే మాట్లాడు. ఏంది పద్ధతి? ఎవరు చెప్పలే మీకు వాక్యం గురించి? ఈ జీవితం, ఈ ఆయుష్కాలం అతి స్వల్పమైందని తెలుసుకో. ఇప్పుడైనా దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మన ఆయుష్కాలము చాలా స్వల్పమైంది. దావీదు ఏమంటాడు? ఇప్పుడు వచ్చిన మరొకసారి 93 వచ్చిన నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. రే దేవుని బిడ్డ, నువ్వు గుడికొచ్చినా రాకున్నా ఒక రోజు నిన్ను మట్టిలో పెట్టాలి. అదే అది వాస్తవం. దేవుడు, నువ్వు దేవుని నమ్మకపోయినా నువ్వు మట్టి పాలు కావాల్సిందే. దేవుడు ఆరామం చేసుకుంటాడు. ఆరామా, నేను నేల నుంచి మట్టిలో నుంచి చేసిన నువ్వు తిరిగి మన్న అయిపోదు అని చెప్పిండు. అదే మాట ఇక్కడ దావీదు వరకు వచ్చేవారు కూడా మళ్ళీ ఏమని ఉన్నదో, నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. చూడండి, ఏనాటికైనా ఇది గాయము మాయమగుడే న్యాయము, ఏనాటికైనా ఇది గాయము మాయమగుడే న్యాయము. దేవుని గురించి ఆటో చెప్తున్నా, ఏనాటికైనా ఇది ఖాయం. మనం మట్టి వెళ్ళాలి. నువ్వు మట్టి పాలు కాకముందు, నువ్వు సమాధికి పోకముందు దేవుడిని ప్రార్థించుకో. దేవుని బిడ్డగా మారు, ప్రార్థనకు రా. ఏ చర్చకైనా నా వాక్యం ఇష్టం అంగీకారంగా లేకపోతే దూరం ఉన్న చర్చలకైనా పోయి వినండి, ఆశీర్వాదం పొందండి. ఎందుకంటే మన ఆవిష్కారం ఎంత పోతుందో మీకు అర్థమైంది. ఆరామం తీసుకుంటే 100 ఏళ్ళు బతికేడు, మెన్షేలా 969 ఏళ్ళు బతికేడు, మోసే కట్టుకొచ్చేవారు 120 తగ్గింది. ఎందుకు తగ్గిందంటే అంత పాపం బట్టి మన ఆయుష్కాలం తగ్గిపోతుంది. దావీదు కాడికి వచ్చే వరకు
70. అదే పేతులు వీళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు గడ్డి ముక్కాడికి వచ్చింది. అసలు నా బ్రతుకు ఆయన సన్నిధిలో ఉన్నట్టా లేదా, మన ఆయుష్కాలం పెట్టడంత అని చెప్తాడు కాదు. ఆ నీడలాగా మన దినాలన్నీ పొందిపోతున్నాయి. ఏం సీను, నీడ ఎట్లా పోతుందో అట్లా అయిపోయినాయి దినాలు. ఇంకా నేను చిన్నపిల్లలు నన్ను లాగొట్టుకొని ఉండగలనా? గతించిపోయినాయి. అమ్మ దగ్గరికి పోయి నేను ఆడుకోగలనా? ఇప్పుడు నేను చెప్తున్నా, గడిచినట్టు క్షణాలు ఏడ్చినా రావు. నువ్వు నీ వయసు కాలంలో దేవుని తెలుసుకో. నీ వయసు అప్పుడే నువ్వు దేవుని హత్తుకునుండు, దేవునితో సావాసం చేయి. అట్లుండాలి. కానీ 2 కన్నా ఇట్లా పునుక్కుంటావు, ఇక్కడ తీసుకోవాలంటే ప్రయోజనం ఏంది? నేను తీసుకుపెట్టు ఒకటి ఉండాలి కదా. దేవుని పిల్లరా, దీపం ఉన్నప్పుడు ఇది దిద్దుకోండి. జ్ఞానం ఉన్నప్పుడే దేవుని గురించి బాగా తెలుసుకుని వాక్యాన్ని నమ్మి విశ్వాసుల గుంపులో మీరు చేరుకోవాలని దేవుడిని ఆయుష్ అందరినీ పొడిగించి ఇంకా దేవుని స్వార్థ సకల గోత్రంలో వారు తెలుసుకోవాలని ఆశిస్తూ క్లుప్తంగా ముగిస్తున్నా. దేవుడి కొద్ది మాటలను మీ వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థించు. మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలు ఈరోజు ఆయుష్కాలను గురించి విన్నారు. దయచేసి జ్ఞాపకం చేస్తూ బిడ్డల ఆయుష్ పొడిగించండి. క్షేమము, నెమ్మది, విశ్వాసము, స్వస్థత వారికి దయచేయండి. దేవా, కూడి వచ్చిన బిడ్డల ఆయుష్ అందరినీ పొడిగించండి. దయవించిన కుటుంబాలను దీవించండి, వారి ఆయుష్ పొడిగించండి. ఈ భూమి మీద నాయన మా ఆయుష్ పొడిగించండి. దేవా, మేము మరణం పాలు కాకముందు, మట్టి పాలు కాకముందే నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మా యొక్క ఆలస్యకరమైన మార్గం ఉంటే సరిచేసి మంచి మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.